కూడా ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలంలో మరొకసారి నీ సన్నిధిని మేమందరం అనుభవించలాగున నీ దయను కనికరమును మా అందరిపై ఉంచినందుకు స్తోత్రాలు. మాటల ద్వారా, ఆరాధన ద్వారా, ఉపదేశం ద్వారా నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ పవిత్రపరిచి పరిశుద్ధులుగా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ పునరుద్ధాన దినాన 1 యోహాను పత్రికలో నుండి 3వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు నాయన మా అందరికీ మంచి బోధకుడిగా ఉండి మాకు బోధించిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వారంలో కూడా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకొని నీ శక్తి కలిగిన వాక్కు చేత, ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ వాక్యములో ఉన్న సత్యము చేత మీరు మమ్మల్ని అందరినీ దర్శించి మా మనోనేత్రాలు వెలిగించి నీ వాక్యమును గ్రహించుకునే మనసును, చూడగలిగిన కన్నులను, వినగలిగిన చెవులను మీరు మాకు అనుగ్రహించి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. నీ ప్రేమకు కొలతలే లేవు నాయనా. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన నీ దయను మేము కనులారా చూచున్నట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. నీ వాక్యం వెల్లడవుతున్నప్పుడు బలహీనులకు బలము దయచేయండి. రోగగ్రస్తులను స్వస్థపరచండి నాయనా. నీ జీవమునిచ్చి బ్రతకనివ్వండి. నీ వాక్యము చేత నీ ప్రజలను, నన్ను, మమ్మల్ని అందరినీ పవిత్రులుగా చేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ వాక్యము వెల్లడవుతున్నప్పుడే వెలుగు కలుగునట్లుగా కృప దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మంచిది నాన్న. దేవునికి మహిమ కలుగునగాక. మనందరం కూడా 1 యోహాను పత్రికలు ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఈ 1 యోహాను పత్రిక మనలను మనం విమర్శించుకోవడానికి, పరీక్షించుకోవడానికి, మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది ఎప్పటికప్పుడు తెలియజేసే పత్రిక ఈ పత్రిక. మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే మనము విశ్వాసులమా, అవిశ్వాసులమా, లేకపోతే మనము వెలుగా, చీకట, లేకపోతే మనం దేవుని బిడ్డలమా, అపవాది బిడ్డలమా, లేకపోతే పూర్తిగా బ్లాకా, పూర్తిగా వైటా? బ్లాకా, వైటా? అంతేనా ప్రభాకర్? రైట్. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది తెలియచేస్తుంది ఈ పత్రిక. అవసరమైతే మనం దేవుని పిల్లలమా, అపవాది పిల్లలమా అనేది కూడా ఈ పత్రిక మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వచన వెంబడి వచనాలు చూస్తున్నప్పుడు మనకి చక్కగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో దేవుని దయ మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నట్లుగా మనం చూడొచ్చు. మన స్థితిగతులను తెలియచేసేది శ్రేష్టమైనది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనిషి దగ్గరికి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షం కాకపోతే మనం ఏ స్థితిలో ఉన్నామనేది తెలియదు. అందుకనే వాక్యాన్ని వెలుగు అన్నారు. అది చీకటి గల ప్రతి ప్రాంతములో ప్రకాశించును అని రాయబడింది.
వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనం నిత్య జీవాన్ని కలిగిన వారమా కాదా, లేకపోతే మనం నిజంగా దేవుని బిడ్డలమా కాదా అనే ప్రశ్న వేసుకుంటే ఈ యోహాను పత్రికలో మాట్లాడే ప్రతి వాక్యం మనకు ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. నిజంగా నేను అసలు దేవుని నమ్మానా లేదా, దేవుని కుమారుని యందు నాకు అసలు పాప క్షమాపణ దొరికిందా లేదా, నేను నిజంగా క్రీస్తు యొక్క జీవంలో ఉన్నానా లేదా, దేవునితో కూడా నేను నిత్య జీవంలో ఉంటానా లేదా, అసలు పరిశుద్ధ జీవితం నాకు ఉందా లేదా, నువ్వు ఏ ప్రశ్న వేసుకున్నా ఈ మొదటి యోహాను పత్రికలో నుంచి నీకు నాకు మనందరికీ ఆన్సర్లు ఉంటాయి. అందుకనే ఈ పత్రికను నేను ప్రారంభించినప్పుడు చాలా చాలా గొప్పగా ఆనందించాను. మీకు గుర్తుందో లేదో, ఇప్పటికి దగ్గర దగ్గర 30 గంటల ఉపదేశాన్ని, అంటే 30 సెక్షన్లు దీనిలో నేర్చుకుంటూ వచ్చాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వాక్యాన్ని విని 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 ఇదంతా మనకు తెలుసులే అన్నట్టుగా ఉంటుంది. వాక్యం ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. మనం ప్రశ్న వేసుకోగలిగితే ఆ ప్రశ్నలకి ఆన్సర్లు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. అంటే ఈరోజు భక్తి మనం ఎలా చేసుకుంటున్నామంటే మనల్ని ఎవరు ప్రశ్నించకూడదు, మనం ఎన్నడూ మనల్ని మనం విమర్శించుకోకూడదు. అలాగ ఉంటే ఎంత భక్తి అయినా చేయగలుగుతాం. ఒకవేళ మనలను మనం పరీక్షించుకున్నా విమర్శించుకున్నా ఏది చేసినా మన ఇష్టం మనల్ని ఒప్పుకోదు, అంగీకరించదు. అందుకని దేవుని యొక్క వాక్యంలో యోహాను ఏమంటాడంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోమాకండి. ఇప్పుడు మనం గత కొద్ది వారాలుగా కొన్ని విషయాలు మనం దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నాం. ఏ విషయాలు నేర్చుకుంటున్నామనంటే మనందరం ప్రభు యొక్క రాకడలో ప్రభుని ఎదుర్కోవాలంటే మనందరం పరిశుద్ధ జీవితం చెయ్యాలి. అలాగే రెండవది నువ్వు పాపం చెయ్యకుండా ఉండాలి. ఈ రెండు ప్రాముఖ్యమైనవి. మనం మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28 నుంచి 3వ అధ్యాయము 3వ వచనం వరకు మనం లేఖనాల్లో నేర్చుకున్న సత్యం ఏంటంటే మొత్తం 7 అంశాలు పరిశుద్ధ జీవితం చేయడానికి, మొత్తం 7 కార్యాలు మన జీవితంలో చేయాలని మనం గత కాలంలో చూసుకుంటూ వచ్చాం. ఆ 7 కార్యాలు గుర్తుంటాయండి. ప్రభు రాకడలో మనం ప్రభుని ఎదుర్కోవడానికి పరిశుద్ధ జీవితం చేయాలి అనంటే 7 కార్యాలు మనలో జరుగుతూ ఉండాలి. అవేంటి? మొట్టమొదటిది ఆయనలో నిలిచి ఉండాలి. రెండవది నీతిని జరిగించాలి. మూడవది తండ్రి ప్రేమను అర్థం చేసుకోవాలి. నాలుగవది లోకం వైపు చూడకుండా దేవుని వైపే చూసేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఐదవది భవిష్యత్తును ఎరిగి ఉన్న వారమై మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆరవది నిరీక్షణ కలిగి ఉండాలి. ఏడవది పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా పరిశుద్ధ జీవితం చేస్తూ ప్రభు రాకడికి సిద్ధపడేవారు చేసేటువంటి జీవితం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటి? ఇప్పుడు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు మనం చదువుకునేటప్పుడు
మనము పాపము చేయకుండా ఉండాలి అంటే 4 కార్యాలు ఇందులో రాయబడ్డాయి. ఆ 4 కార్యాల్లో మనం నేర్చుకున్నవి ఏంటి అంటే, పోయిన వారంలో మనం దేవుని దగ్గర నేర్చుకుంటూ వచ్చాం. ఏ విషయాన్ని నేర్చుకుంటూ వచ్చాం? మనము పాపం యొక్క స్వభావాన్ని ఎరిగిన వారమై ఉండాలి అనే విషయాన్ని మనం లాస్ట్ సండే దేవుని దగ్గర నేర్చుకుంటూ వచ్చాం. మరలా చెప్తున్నాను, మనం పాపము చేయకుండా ఉండాలి అనంటే మనము పాపం యొక్క స్వభావాన్ని ఎరిగిన వారిగా ఉండాలి. ఏం ఎరిగి ఉండాలి? పాపం యొక్క స్వభావం ఏంటి అంటే మనలను మనమే మోసం చేసుకునేటట్టు చేస్తుంది. చేసి దేవుని ఆజ్ఞ మన జీవితంలో లేదన్నట్టుగా, మనం ఎవరికి లెక్క చెప్పవలసిన అవసరం లేదు అన్నట్టుగా, మనం ఎవరితో సంబంధం లేకుండా మనలను మనమే మన ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అనేటువంటి స్వభావాన్ని తీసుకొని వస్తుంది. మనందరం కనుక గుర్తుపట్టగలిగితే, క్రీస్తునకు బయట ఉన్నప్పుడు మన జీవితంలో నరక శిక్ష ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రీస్తునకు బయట ఉన్న ప్రతి వ్యక్తి నరక శిక్షను అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి. క్రీస్తులో ఉన్న వ్యక్తి నిత్య జీవాన్ని కలిగి ఉంటాడు. యేసుక్రీస్తులో ఉంటే అన్నీ ఉన్నట్టే. యేసుక్రీస్తులో లేకపోతే నీ దగ్గర ఏమీ ఉండదు, నీ జీవితంలో ఏమీ కూడా ఉండదు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తుకు బయట అంటే అర్థం ఏంటి? నీ ఇష్టం అని అర్థం. క్రీస్తును కలిగి ఉండటం అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడవడం. ఆయన ఆజ్ఞలలో కట్టడలో మన బ్రతుకులో నిత్య జీవాన్ని ఇస్తూ ఉంటుంది. పాపికి నిత్య జీవం ఎక్కడ దొరుకుతుంది అనంటే యేసుక్రీస్తులోనే దొరుకుతుంది. నువ్వు ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా, ఎంత గొప్ప ప్రవక్త దగ్గరికి వెళ్ళినా, ఎంత గొప్ప మనుషుల దగ్గరికి వెళ్ళినా, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు లేకుండా నీ జీవితంలో దేవుని యొద్దకు చేరలేవు. బీ కేర్ఫుల్. క్రీస్తుకు బయట ఉన్నప్పుడు నీ ఇష్టం. క్రీస్తుకు లోపల ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు కలిగిన వాడిగా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా నీ జీవితం నడిపించబడతా ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి యోహాను పత్రిక అంతా ఏ విషయాలు మనకి చెప్పి మాట్లాడుతుంది అనంటే, మనందరం అసలు వెలుగా చీకట, మనందరం అసలు విశ్వాసులమా అవిశ్వాసులమా? గమనించారా? మనందరం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా? మనం బ్లాకా కంప్లీట్గా వైటా అనేది, మనం క్రీస్తునందు ఉన్నామా క్రీస్తుకు వెలుపల ఉన్నామా అనేది, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. కనుక ఈ పత్రిక ఎంత ప్రాముఖ్యమైంది అనంటే చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. అంటే ఇవన్నీ మనం తెలుసుకునేటప్పుడు మనం దేవుని యొక్క ఆలోచనను కరెక్ట్గా మనం అర్థం చేసుకోగలగాలి. అర్థం అవ్వలేదు అనంటే అర్థం ఏంటి? అర్థం అవ్వలేదు అనంటే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనంటే మనలను మనమే మోసపరుచుకుంటున్నాము అని అర్థం. గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నాను,
మనం గ్రహింపు లేకుండా అర్థం కాకుండా ఉంటే సెకండ్ ఆప్షన్ ఏమన్నా ఉంది అంటే మనలను మనమే మోసం చేసుకుంటాం. మోసం చేసుకున్నప్పుడు ఏం జరుగుద్దంటే నీకు దేవుని వలన అనుగ్రహించబడిన నిత్య జీవాన్ని కోల్పోతావు. మరేముంటది అంటే మన జీవితంలో ఇక మిగిలేది నిత్యము ఉండే నిత్య నరకాగ్ని గుండం. ఈ రెండిట్లో ఏదో ఒకటి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అందుకని ఇప్పుడు యోహాను పత్రికలో మనం ఈ టెక్స్ట్లో ఏముంది అనేటువంటి విషయాలు మనందరం కూడా ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. ఆ భాగంలోనే మనం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నుంచి 10 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. లాస్ట్ సెక్షన్లో మనం జ్ఞాపకం చేసుకున్నది ఏంటి అంటే మనము పాపము చేయకుండా ఉండడానికి మనలో 4 కార్యాలు మన జీవితంలో జరగాలి. అందులో మొట్టమొదటిది పాప స్వభావాన్ని మనం ఎరిగిన వారిగా ఉండాలి అనేటువంటి సంగతిని మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో మొట్టమొదటిది మనం మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుంటూ వచ్చాం. చదవండి నాన్న ఒకసారి ఆ మాటలు మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము తీసుకున్నాం. మైక్ తీసుకున్నాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒక మాట స్పష్టంగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నప్పుడు మన స్టేజిని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. పాపం చేసేటప్పుడు నువ్వు పాపాన్ని నువ్వు చేస్తున్నావు అని తెలియచెప్పేదే దేవుని యొక్క వాక్యం. అంటే ఇప్పుడు వాక్యం నీకు తెలియపోతే, వాక్యం నీకు అర్థం కాకపోతే నువ్వు పాపంలో ఉన్నావా పరిశుద్ధతలో ఉన్నావా అనే గ్రహింపు మనకి రాదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకేం తెలిసి ఉండాలంటే పాప నియమం యొక్క ఫలాలన్నిటినీ చూపించి తెలియచేసేది జీవ గ్రంథం, దేవుని యొక్క వాక్యం. వాక్యము వెల్లడవలేదనుకోండి, నీకు నువ్వే స్థితిలో ఉన్నావో నీకు తెలీదు. అంటే ఈరోజు మనందరం కలిసి వాక్యం వింటున్నాం. అంటే వాక్యం వింటున్నాం అంటే అర్థం ఏంటి? మన స్థితిగతులను తెలియజేస్తూ ఉంటుంది. మనం దేవుని పిల్లలమా అపవాది పిల్లలమా అనేది తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని బట్టి నువ్వు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకోలేదనుకోండి, నిన్ను నువ్వే మోసపరుచుకుంటావని వాక్యం చెప్తుంది. ఇప్పుడు వాక్యం విని నిన్ను నువ్వు మోసపరుచుకొని నరకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? వాక్యం విన్న తర్వాత నా ప్రభు పరిశుద్ధుడు గనక నేను కూడా పరిశుద్ధుడై ఉండాలి అని పాప నియమం యొక్క వివరణంతా నువ్వు తెలుసుకున్నవాడివై పాప నియమం నన్ను ఆరని అగ్నిలోకి తీసుకెళ్తుందని దేవునికి భయపడే జీవితం ఉందండి. అలా ఉంటే ప్రతిదినము వాక్యపు వెలుగు మనలను అద్భుతంగా సరిచేస్తూ ఉంటుంది. అంటే దినదినము మన స్టేజ్ ఎలాగుంటుందంటే మన దేవుని పోలికలో పరిశుద్ధ అలంకరణల చేత అలంకరించబడి మహిమగల దేవుని పోలికలో ఆయన స్వభావంలో మనందరం కూడా ఎదుగుతూ ఉంటాం. జాగ్రత్తగా దయచేసి ఈ విషయాలు అర్థం చేసుకోండి. ఈరోజు ఈ పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడకపోతే, ఈ పత్రికలో ఉన్నటువంటి విషయాలు దేవుని ఆత్మ ద్వారా మనం గ్రహించుకోకపోతే దేవుని యొక్క చట్టం మన మీద అధికారం కలిగి ఉంది అనే సంగతి మనం కోల్పోతాం. దేవుని చట్టం యొక్క అధికారం కింద లేకపోతే మనకు నిత్య జీవం ఉండదు అనే సత్యాన్ని మనం గుర్తుపట్టచ్చు. ఈ రోజుల్లో వాక్యం వింటున్నారు, కానీ దురద చెవులు గలవారై వింటున్నారు. ఉపయోగం ఏముంది? విని దులిపేసుకొని వెళ్ళిపోతున్నాం, కానీ నిర్ణయం తీసుకోవట్లే.
ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆలోచన చేత స్థిరపరచుకొని మనం దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము ఆజ్ఞను కలిగిన పిల్లలమని గుర్తుపెట్టుకొని మనం నడిపించబడాలి. నిన్ను చూస్తున్నప్పుడు, నీ ప్రవర్తన చూస్తున్నప్పుడు, నీ నడకను చూస్తున్నప్పుడు, నీ పడకను, నీ మాటల్ని చూస్తున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దేవుని బిడ్డగా ఇతరులకు కనపడాలి. జోకర్ లాగా డబుల్ మీనింగ్ మాట్లాడుతూ, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతికితే నన్ను ఎవడు అడగలే అని సాతాను యొక్క స్వభావాన్ని కలిగి ఉంటే నష్టం మనకే. అందుకనే దైవజనుడు పలుమార్లు చెప్పిందే చెబుతూ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనందరం వాక్యం వింటూ 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 మనకున్న జబ్బు ఏంటంటే, ఇవన్నీ విన్నయ్యేగా, ఏం పెద్ద విశేషం ఏముంది, విన్నావు కానీ ఒక నిర్ణయం ఇంతవరకు నీ జీవితంలో చేసుకోలే. నీ జీవితంలో దేవుని చిత్తం కొరకై అప్పగించుకొని బ్రతకాలనే ఒక నిర్ణయం నీకు లేదు కాబట్టి నీకు నువ్వే మోసం చేసుకుంటూ బ్రతుకుతావు. అందుకనే ఈ మొదటి యోహాను పత్రిక 3:7 ఆ మాట చెప్పబడింది. చదువునన్న మాట. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఎవరిని కూడా మిమ్మల్ని మోసపరచనీయకుండా ఉండండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడై ఉంటాడు. చాలా జ్ఞానంగా అర్థం చేసుకోండి. మనం అర్థం కాకపోతే మోసపోతున్నాం అనే డేంజరస్ పొజిషన్ని మనం గుర్తుపట్టాలి. అందుకని ఎవరిని మిమ్మల్ని మోసం పరచనీయకుండా మిమ్మల్ని మీరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే నీ కొరకు ఒక నీతిమంతుడు ఉన్నాడు. తన నీతిని నీకు ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. తన పరిశుద్ధతను నీకు ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. అందుకనే రోమా సంఘానికి పౌలు రాస్తే ఏమంటాడంటే 8వ అధ్యాయంలో, యేసుక్రీస్తునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. చూడండి, ప్రపంచంలో ఏ గ్రంథాలు కానీ, ఏ మత గ్రంథాలు కానీ, ఏ వ్యక్తులు కానీ ఈ మాట చెప్పలేరు. అందుకనే క్రీస్తుకు సంబంధించిన విషయాలన్నీ ఎవరి కొరకంటే మన కొరకే. ఎంతవరకు మనం ఆలోచించి నిర్ణయం చేసుకుంటున్నాం అనేది నిజంగా మనం పరీక్షించుకోకపోతే మనల్ని మనం మోసం చేసుకుని నష్టపోయి యుగయుగాల ఆరనగ్గిలో కూర్చునే మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. అంటే నిత్య జీవపు మాటలు విని కూడా మన ఆత్మను రక్షించుకోకుండా కష్టపడేదంతా లోక సంబంధమైన వాటి కొరకు కష్టపడి, క్షయమైపోయే వాటి కొరకు కష్టపడి ఖర్చు అయ్యి నువ్వు దేన్ని సంపాదించుకుంటావంటే ఏముండదండి. నువ్వు బతికుండి మందిరంలోకి వచ్చి వాక్యాలు విని ఆరని అగ్నిని సంపాదించుకొని వెళ్ళిపోతావు. ఇంతకు మించి వేరే స్టోరీ ఏముండదు. ఈరోజు దైవజనుడిగా, తండ్రిగా నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను. ఒక వాక్యం చదివేటప్పుడు జ్ఞానయుక్తంగా దాన్ని గ్రహించుకోకపోతే నువ్వు ఆ రోజు అన్నం తినమాక. గ్రహింపు లేకపోతే, ఒక నిర్ణయం తీసుకోకపోతే నువ్వు అన్నం తినటం మానేసే. ఉపవాసం ఉండి, ప్రభా ఈ వాక్యానికి తగిన జీవితం నాకు కావాలని ఉపవాసం ఉండి అడుగు. ఈ రోజుల్లో ఉపవాసాలు ఉండే కాలాలు కూడా అయిపోయినాయి. ఎందుకంటే ఎవరి దగ్గర బలం లేదు, ఆరోగ్యం లేదు. తినే ఆహార పదార్థాలన్నీ కూడా మందులేసి పండించి అత్యాశకు పోయి రోగాలు కొనుక్కొని, డబ్బులతో రోగాలు కొనుక్కొని చస్తున్నాం. అందుకని యేసుప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వలన బ్రతకడు అబ్బాయి, నా నోటి మాట వలన బ్రతుకుతాడు. నువ్వు రోగంలో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, నువ్వు చెదరగొట్టబడి నలగొట్టబడి ఉన్నా, నీకు మంచి మెడిసిన్ ఏదైనా ఉందంటే నిత్య జీవం కలిగిన దేవుని యొక్క వాక్యే. ప్లీజ్ అండి, వాక్యం శబ్దం వినపడితే ఒకవేళ నువ్వు రోగివైతే నీకు ఆరోగ్యం వస్తుందని నమ్ము.
ఒకవేళ నువ్వు పాపివైతే నువ్వు పరిశుద్ధపరచబడతావని నమ్ము. నీ బ్రతుకు మారట్లేదు అనుకుంటే ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నీ బ్రతుకు మారుతుంది అని నమ్ము. నమ్మటం నీకు చేతనైతే దేవునికి సమస్తం సాధ్యం. ఈ విషయాలు మీ దగ్గర చెప్పడానికి 30 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను నలకోటి తీసుకొస్తే తప్ప మీ దగ్గరికి రాలేదండి. ఉత్తుపునానికి నిన్నగాక మొన్న గబుక్కున వాక్యం నేర్చుకొని వచ్చి మీ దగ్గర కూర్చొని వాక్యం చెప్పట్లా. ఇంచుమించుగా 25-30 సంవత్సరాల కాలం పట్టింది మీ ఎదురుకొచ్చి కూర్చోటానికి. దిస్ ఇస్ ఆల్ గాడ్స్ ప్లాన్. ఇదంతా దేవుని యొక్క ఆలోచన. ఈ రోజున నీకు బుద్ధి చెప్పి నేను కాపాడే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుంటే నీ సేవకుని హీనపరుచుకొని చూసుకుంటున్నావు. జాగ్రత్తగా ఉండు. భూమండలం మీద దేవుని పక్షంగా మాట్లాడి నిన్ను కాపాడుకునేవాడు సేవకుడే. సేవకుడు లేకపోతే దేవుడు కూడా మాట్లాడడానికి ఏముండదు, ఆయన పక్కన కూర్చోటమే. తన ప్రజలను దర్శించి మాట్లాడంటే తనకి సపోర్టుగా ఖచ్చితంగా ఒక దైవజనుడు కావాల్సిందే. ఈరోజు నిజంగా అండి మనం ఒక ఆలోచన ద్వారా ఈ వాక్యాలలో మనం నడిపించబడుతూ ఉండాలి. వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు మన నడక వాక్యంతో పాటు ఒక నిర్ణయం తీసుకొని ప్రయాణం చేయబడాలి. అలా నిర్ణయం లేకుండా టైం పాస్ చేస్తూ సరదాగా వినెళ్ళి నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతానంటే ఖచ్చితంగా నిన్ను నువ్వు మోసపరుచుకుంటావు అనే సంగతి నువ్వు గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 4-5 వచనాలు ఒకసారి చదువునాను. కొంచెం జ్ఞాపకం చేసి నేను కొంచెం ముందుకు వెళ్తాను. పాపము చేయు ప్రతివాడును, చూడండి, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞను అతిక్రమించును. చూడండి, ఒక పాప నియమాన్ని గురించి ఖచ్చితంగా ఆజ్ఞతో ముడిబడి ఉంటది అనే సంగతి మనం గుర్తుపట్టాం. గత లాస్ట్ సండే మనం ఈ వాక్యాలన్నీ నేర్చుకుంటూ వచ్చాం. కంటిన్యూ చేయనా? ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము అంటే అర్థం ఏంటి? మనం లాస్ట్ సండే చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఆజ్ఞను అతిక్రమించటం అంటే అర్థం ఏంటంటే, అసలు నా జీవితంలో నాకు ఆజ్ఞతో సంబంధం లేదు, నా ఇష్టం, నా నిర్ణయం, నా ఆలోచన అనుకునేవాడే ఆజ్ఞను అతిక్రమించేవాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఎవరికీ లెక్క చెప్పక్కర్లేదు. ఐఎమ్ ఆల్ రైట్, నాకు బలం ఉంది, ఆరోగ్యం ఉంది, వీఆర్ ఇన్ సేఫ్ అనుకుంటా ఉంటారు చూసారా, వాళ్ళే అత్యంత ప్రమాదం భూమండలం మీద. అందుకు కింద వచ్చిన వాళ్ళు ఏమంటాడు? ఆజ్ఞాతిక్రమే పాపము అని చెప్పిన తర్వాత 5వ వచనంలో ఏమంటాడు? పాపములను తీసివేయుట కొరకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఇప్పుడు యేసుక్రీస్తు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు అనంటే, నువ్వే స్థితిలో ఉన్నా, పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, తిరుగుబాటుతనంలో ఉన్నా, ఎవరి మాట వినకుండా నా ఇష్టం అని బ్రతుకుతున్నా, నీ మీద ఉన్నటువంటి దేవుని ఉగ్రత అంతటినీ భరించి నీకు విడుదల ఇవ్వటానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు ఈ పాప నియమం గురించి నీకు అర్థమైతే, క్రీస్తు నీకు అర్థమైతే, నీ జీవితంలో ఇంకా ఎన్నడూ పాప నియమం యొక్క ఆరని అగ్నిని గురించి నీకు ఆలోచన వస్తే, నువ్వు ఎన్నడూ నిన్ను రక్షించి నీ ఉగ్రతంతా భరించి, నీ శాపమంతా భరించి నిన్ను విడిపించిన నీ జీవము గల దేవుని నువ్వు ఎన్నడూ విడిచిపెట్టవు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నీకు ఏం తెలీదు? పాప నియమం నిన్నేం చేస్తుందో నీకు తెలియకుండా వెళ్ళిపోతున్నావు. ఇక్కడ జరుగుతున్న మోసం అదే. పాప నియమం నిన్ను ఎలా మోసం చేస్తుంది? మోసపోవడం వల్ల నువ్వు అపవాదికి బిడ్డగా ఉంటావు అని, నువ్వు మోసపోకుండా ఉండడానికి దేవుడు నీతో ఈ వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకనే
లాస్ట్ సండేలో మనం నేర్చుకున్నాం పాప నియమాన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే మనం ఏం నేర్చుకుంటూ వచ్చాం అంటే పాప నియమం ఉన్న వ్యక్తి ఎలాగుంటాడంటే నువ్వు పాపం చేస్తూ దేవుని బిడ్డగా ఉండొచ్చు అని చెబుతూ ఉంటది. ఒకవేళ సంఘంలో దైవజనుడు అవ్వచ్చు, లేకపోతే సంఘ పిల్లలు అవ్వచ్చు. ఒకవేళ నువ్వు డైరెక్ట్గా చెప్పపోయినా నీ ప్రవర్తన ద్వారా చెప్పగలుగుతావు. అంటే నువ్వు ఒక పక్క పాపం చేస్తూ ఉంటావు, ఏం కాదు దేవుడు నన్ను క్షమిస్తాడని చెప్పి నీ ప్రవర్తన ద్వారా నువ్వు సాతాను చేతిలో ఉన్నట్టుగా చూపిస్తూనే ఉంటావు. కానీ ఒక పక్క భక్తి చేస్తూ ఉంటావు, ఒక పక్క మందిరానికి వస్తూ ఉంటావు, ఒక పక్క కానుకలు ఇస్తూ ఉంటావు, ఒక పక్క దశంభాగాలు ఇస్తూ ఉంటావు, అన్ని చేస్తూ ఉంటావు. కానీ దేవుడు నన్ను క్షమిస్తాడు అని భ్రమపరచబడుతూ నడిపించబడతా ఉంటావు. అందుకని పౌలు అంటాడు పాపం అంట మనిషిని భ్రమపరుస్తూ ఉంటది. మిమ్మల్ని ఎవడు భ్రమపరిచెను అని గలతీ సంఘంతో అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. మీరు ఆ మాట చూడండి, మొదటి అధ్యాయము మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి చదువునానా ఆ 4 వచ్చినవా 5 వచ్చినవా చూడండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. 3వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివేస్తే 2 నుంచి చదివేస్తే నాతో కూడానున్న సహోదరులందరూ గలతీలోనున్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండి. రైట్, ఇక్కడ నుంచి చూడండి నాన్న 3వ వచనం నుంచి చదవండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మీరు ఇంత అవివేకులైతిరా. మీరింత అవివేకులైతిరా. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 2 నుంచి చదువునానా. ఇది మాత్రమే కాక వలన తెలుసుకొన కోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ దైవజనుడు తెలుసుకొని కోరుచున్నాడంట. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా. చూడండి, అసలు ఆత్మ సంబంధివా, నువ్వు ఆత్మ లేకుండా సంఘంలో ఎదుగుతున్నావా? ఇదంట దైవజనుడు అడుగుతాడంట, దైవజనుడు తెలుసుకుంటాడంట. నువ్వు సంఘంలో ఆత్మ చేత నడిపించబడుతున్నావా, పరిశుద్ధాత్మ లేకుండా సంఘానికి వస్తున్నావా? నువ్వు విశ్వాసము చేత పరిశుద్ధాత్మను పొందేవా, ధర్మశాస్త్రం ద్వారా ఆత్మను పొందేవా? చూడండి, సంఘములో సేవకుడు ఎంత జాగ్రత్తగా అడుగుతున్నాడు. ఇప్పుడు సంఘంలో విశ్వాసిని అడగకూడదు, అడిగితే రారు మందిరానికి. నువ్వు కాతే ఇంకో మందిరం పోవయ్యా. ఏంది 100 మంది పాస్టర్లు, సందుకు ఒక పాస్టర్ ఉన్నాడంట. పెనమాకులో పరిచర్య కోసం నేను మా చుట్టాలని ఎంక్వైరీ చేస్తే, అయ్యారు సందుకు ఒక పాస్టర్ ఉన్నాడు అయ్యారు, ఏం చెప్పమంటావు, ఇక్కడికి వచ్చి మీరేం చేస్తారని అడుగుతున్నాడు. సందుకు ఒక పాస్టర్ ఉన్నాడంట. అంటే నేడు ప్రపంచానికి ఒక దైవజనుడు ఎలాగుంటాడు అనేది తెలియదండి. అంటే వీళ్ళు వాక్యం చదవరు. అంటే దుర్బోధ ఎంత విస్తరించిందో చూడండి. వాక్యంతో పని లేదు వీళ్ళకి. దుర్బోధ విపరీతంగా విస్తరించిపోయింది. ఈరోజు ఉదయకాలంలో మనం గ్రహించవలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. మనలను మనం మోసపరుచుకోకుండా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని గలతీ సంఘాన్ని చూపిస్తున్నాడు పౌలు. కంటిన్యూ చేయనా. మీరింత అవివేకులైపోయారేంటి? ఆత్మానుసారముగా ఆరంభించి మొదట విశ్వాసము ద్వారా ఆత్మానుసారంగా ఆరంభించారు. మంచిది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఇప్పుడు మీరు ఏమవుతున్నారు? శరీరానుసారులు అయిపోతున్నారు. ఏంటి మీరు? శరీరానుసారంగా పరిపూర్ణులు అవుతారు. ఎక్కడన్నా అర్థం ఉందండి? ఎక్కడన్నా ఇప్పుడు శరీరానుసారం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు వాక్యం వింటున్నావు, మధ్యలో నువ్వు ఫోన్ మాట్లాడి మధ్యలో వాక్యం వినకుండా కట్ అయ్యి
నీ వ్యాపారాలు, నీ బిజినెస్లు, నీ పర్సనల్స్, నీ ఆఫీసు, నీకు సంబంధించినవన్నిటిని చూసుకుంటున్నావు అనుకో, నువ్వు ఆత్మ సంబంధివా శరీర సంబంధివా? ఏమి లేదండి, కొవ్వు బట్టి వస్తున్నారు అంతే. మందిరానికి వచ్చేవాళ్ళు ఆ కొవ్వును పోగు చేసుకొని ఇంతంత శుద్ధలు పెట్టుకొని వస్తున్నారు. పొరలు గమ్మ ఉంటున్నాయి. మనం వినేది వాక్యము నీకు నిత్య జీవాన్ని ఇస్తుందంటే, నిత్య జీవాన్ని గురించి ఒక నిర్ణయం నీకు లేదంటే, మరి నీకు నీ జీవితంలో ఏ నిర్ణయం ఉంది? తాగటానికి నిర్ణయం ఉంది, అపవిత్రమైన కార్యాలు చేయడానికి నిర్ణయం ఉంది, లోక సంబంధమైన వాటి మీద ఆధారపడడానికి నిర్ణయం తీసుకుంటున్నావు. నీ చదువు మీద, నీ తెలివితేటల మీద, నీ దిక్కుమాలిన ఆస్తుల మీద, నీ దిక్కుమాలిన ఉద్యోగాల మీద ఆధారపడడం, నువ్వు దాని కొరకు నువ్వు ఒక నిర్ణయం తీసుకొని బద్ధత కలిగి ఉండి పోతున్నావు. నువ్వు అసలు విశ్వాసం ద్వారా ఆత్మను పొందినటువంటి వ్యక్తివేనా? నువ్వు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించావు, మంచిదే. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, రక్షించబడాలని వచ్చావు, పాపం విడిచిపెట్టాలని వచ్చావు. వచ్చిన తర్వాత నువ్వేం ప్రవర్తన కలిగి ఉంటున్నావు మందిరంలో? అంటే నేను పాపం చేసినా, నేను నిర్లక్ష్యంగా ఉన్నా, నేను ఎట్ట బతికినా దేవుడు నన్ను క్షమిస్తాడనే నీ ప్రవర్తన ద్వారా సంఘములో అనేక మందికి నువ్వేం చూపిస్తావు అంటావంటే, ఏం కాదు, దేవుడు మంచి దేవుడు, ఆయన నిన్ను నన్ను క్షమిస్తాడు, ఏం కాదని చక్కటి ఐస్ క్రీమ్, ఏం లేదండి, కూల్ కేక్ తిన్నట్టుగా ఉంటది నీ ప్రవర్తన. నోరు తెరిస్తే నీ ప్రవర్తన ఎలాగుంటుందంటే, అసలు నువ్వే యేసు ప్రభురా అన్నట్టు ఉంటది. నీ బతుకులో నిత్య జీవానికి విలువ ఇవ్వకుండా ఇంటి దగ్గర కూర్చొని సిగ్గు శరం సీవు నెత్తురు లేకుండా, పరిశుద్ధుల సహవాసం లేకుండా, ఎంత ధైర్యం అండి! ఆ దిక్కుమాలిన సంఘాలు, ఆర్సీఎములు, దేవుని భయం లేని సంఘాల్లో కూర్చొని దర్జాగా బ్రతుకుతున్నావు. దేవుడు తీర్పు తీరుస్తాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా విను వాక్యాన్ని. నీకెవడు చెబితే భయపడతావు? పాపం అంటే ఏంటో తెలుసునా? నీకు పాప నియమం యొక్క విలువ ఎంత ఘోరమైందో తెలుసా? ఎన్నడూ గుర్తుపట్టే స్థితిలో నువ్వు ఉండట్లేదండి. నీ జీవితాన్ని చూస్తేనేమో నీ జీవితంలో ఈడు ఖచ్చితంగా అపవాది బిడ్డరా అన్నట్టుగా ఉంటాడు, దెయ్యం బిడ్డరా, ఈడు లోకాశలు సావలేదురా అన్నట్టుగా ఉంటారు. కానీ వాడు మందిరానికి వెళ్తాడు, బాగుంటాడు, ఆస్తులు సంపాదించుకుంటాడు, మంచి పేరు సంపాదించుకుంటాడు, వాళ్ళ పిల్లల సూపర్గా, ఒకడు లండన్లో ఉంటాడు, ఒకడు అమెరికాలో ఉంటాడు, అద్భుతంగా బ్రతుకుతారు. భక్తిహీనులు భూమండలం మీద అద్భుతంగా బ్రతుకుతారని చక్కగా రాయబడి ఉంది. బైబిల్ చూసేవాడు ఎవడు లేడు. మనస్సాక్షి కాలంలో యోబు పుస్తకంలోనే 21లో 21:7 నుంచి చదువుకుంటే 13 దాకా చదువుకుంటే అక్కడ ఉంటాయి భక్తిహీనులు ఎంత దర్జాగా బ్రతుకుతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుని దండము మా మీదకి రాదు అని హ్యాపీగా ఉంటారంట. గుర్తుపడుతున్నారండి? వీళ్ళెవరో తెలిసిన సంఘంలో వీళ్ళు దేవుని భయం లేకుండా పాప స్వభావం యొక్క నియమం అర్థం కాకుండా నడిపించబడతా ఉంటాం. నేను కొంచెం వివరంగా చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, నీకు ఈ లోక సంబంధమైన పాపాన్ని గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ ఆలోచన వెంటనే నువ్వు పాపం చేయడానికి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆలోచన పుట్టినప్పుడు ఆ పాపం చేయడానికి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావో, నీ హృదయంలో నీ ప్రాణాత్మ శరీరాలకు నీకు దేవునికి సంబంధం లేకుండా దేవుని ఆజ్ఞ నీ కొరకు నిన్ను కాపాడే దేవుని ఆజ్ఞ ఉందనే సంగతి నీకు గుర్తు లేకుండా మర్చిపోయిన వాడవై నిన్ను నువ్వు మోసం చేసుకుంటా ఉంటావు. దీన్నే పాప నియమం యొక్క స్వభావం నువ్వు ఇంకా గుర్తు పట్టలేదని అర్థం.
ఇప్పుడు పాప నియమం యొక్క స్వభావాన్ని నువ్వు గుర్తుపడితే నీకు తండ్రి ఎవరు? అపవాది నీకు తండ్రి అవుతాడు. మీరు జీవ గ్రంథంలో చూస్తే చదవండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 43 నుంచి చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 43 నుంచి చదవండి. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు ఎలా నా మాటలు గ్రహించట్లేదు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. ఇప్పుడు నువ్వేమినవంటే నా బోధన వినవు, గ్రహించవు, వినవు. అంటే నువ్వు మందిరంలోనే ఉంటావు, మందిరానికి వస్తావు. దేవుడు ఏ ఉద్దేశంతో నీతో మాట్లాడుతున్నాడో నీకు అర్థం కాదు. నీ బ్రతుకు మార్చుకోవడానికి ఒక నిర్ణయం తీసుకోమంటే తీసుకో. మా కార్తీక్ గనుక దేవుని మందిరంలో ఉండి లోకస్తుల స్టైలులో కటింగ్ కొట్టించుకొని వచ్చాడండి. వాడికున్న ధైర్యం ఎంత గొప్ప ధైర్యం చూడండి. వాడు కనపడేది మందిరంలో లోకస్తులకు ఉన్నటువంటి స్టైల్స్ ఉంటాయి వాడి బాడీ నిండా. పోలికి చెప్పడానికి ఉపయోగిస్తున్నానులేండి. ఈరోజు వాక్యానికి తగ్గట్టుగా మంచి స్టైల్గా ఉన్నాడు. చూసారా? ఇప్పుడు పాస్టర్లు వస్తారు, రేపు సేవకుల సదస్సు ఉంది, రేపు సేవకులంతా వస్తారు. విన్సెంట్ పాలయ్య గారి దగ్గర ఎదిగే కుర్రోడు లోకస్తులాగా మంచి అద్భుతంగా స్టైలిష్గా ఉన్నాడు, హెయిర్ స్టైల్ సూపర్గా ఉంది అని అనుకుంటా ఉంటారు. అంటే ఈయన బోధ చేస్తాడు కానీ ఆయన పిల్లలు మాత్రం ఎట్టుంటారంటే స్టైల్గా ఉంటారని అనుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, తన ప్రవర్తనలో లోకాశలను చూపిస్తూ ఉంటాడు. వీడే పాప నియమాన్ని ఎరగకుండా గుడ్డోడై, నా జీవితానికి ఒక ఆజ్ఞ ఉంది, నా జీవితంలో ఒక హద్దులు ఉన్నాయి, నా జీవితంలో పరిశుద్ధులు ఉన్నారు, ఒక నీతిమంతులు ఉన్నారు, నేను వాళ్ళ మాట ప్రకారం విని, పరిశుద్ధుల మాట విని నేను జీవిస్తే రాబోయే ఉగ్రత నుండి నేను తప్పించబడతాను అనేటువంటి నిర్ణయం వాడికి ఉండదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అంటే వాడు పూర్తిగా మర్చిపోతాడు. దేవుని ఆజ్ఞతో నువ్వు సంబంధం కలిగిన వాడిగా బ్రతకాలి అనే సంగతి వాడు పూర్తిగా మర్చిపోతాడు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు మనం మందిరంలోనే ఉంటాం, వాక్యం వింటాం, కానీ మన ప్రవర్తనలో ఎవరిని చూపిస్తూ ఉంటాం? పాపం చేసినా ఇదిగో నేను చూడు ఎంత పచ్చగా ఉన్నానో, పాపం చేసినా నా పిల్లలు మేమంతా ఎంత పచ్చగా వ్యాపారాలు వృద్ధిల్లుతున్నాయి, బిజినెస్లు వృద్ధిల్లుతున్నాయి, జీతాలు డబుల్ అవుతున్నాయి, ఆస్తి పెరుగుతుంది, మంచి మంచి వాహనాలు కొనుక్కుంటున్నాం, హ్యాపీగా ఉన్నాం. వీడే పాప నియమం ఎరగనటువంటి దుష్టుని సంబంధి. గుర్తుపట్టారా? అంటే వీడేం మర్చిపోయాడు? 5వ వచనంలో మనం ఏం చదువుతున్నాం? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఏం చదువుతున్నాం? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను. అంటే ఇప్పుడు వీడికేం తెలీదు? పాపములు తీసివేయడానికి యేసుక్రీస్తు నా కోసం వచ్చాడు అన్న సంగతి వీడు మర్చిపోతాడు. నువ్వు మరిచిపోయి నీ ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకొని బతకటమే. పాప నియమం తెలియకుండా దేవుని ఎదిరించి, పరిశుద్ధులను ఎదిరించి, నీ స్వనీతి మీద ఆధారపడి భక్తి చేస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకొని నరకానికి వెళ్తున్నావు అన్న సంగతి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. గుర్తుపడతారండి? నువ్వు సంఘానికి వచ్చి ఇతరులకు ఏ మాదిరి చూపిస్తున్నావు? భయం ఉందండి? అసలు ఎంత భయంకరంగా మోసగించబడుతున్నామో వాక్యపు వెలుగులో కనులన మనం చూస్తున్నా, వింటున్నా, చెవిటోళ్ళలాగా గుడ్డోడులాగా బ్రతుకుతున్నామండి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే భయం వేస్తుంది. అందుకని గలతీ సంఘంతో అంటారు, మీరు ఆత్మానుసారంగా ప్రారంభించారు కదా, మీరు శరీరానుసారంగా సంపూర్ణులు అవుతారా? అసలు సంపూర్ణం అనే మాట ఏంటి? దేవునితో సమానమైనటువంటి జీవితం అని అర్థం. శరీరానుసారంగా సంపూర్ణులు అవుతారంట. ఇది ఎక్కడ గోలండి? గలతీ సంఘానికి దగ్గర దగ్గర 13 ఆశీర్వాదాలు ఉన్నాయండి గలతీ సంఘంలో.
అందులో ఒక్కటి ఎతికినా మన దగ్గర సరిగ్గా కనపడదు. అలాంటి వాళ్ళనే పౌలు అంటాడు, మీరు శరీరానుసారులు అయిపోయారేంటి, మీరు ఇందుకే వ్యర్థంగా కష్టపడ్డారా? ఆ మాట కూడా చదవండి నాన్న. 4వ వచనం గలతీ పత్రిక 3:4 వ్యర్థముగానే కష్టములు అనుభవించితిరా, ఇన్ని కష్టాలు అనుభవించారా, అది నిజముగా వ్యర్థమగును, అది నిజముగా వ్యర్థమగును కాదా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడి విశ్వాసం అర్థమవుతుందండి. ఇప్పుడు యేసు ప్రభు కొత్త నిబంధనలు ఏమన్నాడు? జక్కయ్యతో ఏమన్నాడు? నువ్వు అబ్రహాము కుమారుడివే. ఎప్పుడు అన్నాడు? నేను విశ్వాసినని పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించుకొని బతికినోడుతో అన్నాడా? నేను విశ్వాసినని చెప్పుకున్నవాడు దేవుని ఆజ్ఞ ప్రకారముగా తన బ్రతుకును మార్చుకొని తన అక్రమం ఏదుందో అక్రమానంతటిని తొలగించుకున్నాడు జక్కయ్య. నేను అక్రమంగా ఎవడెవరి దగ్గర తీసుకున్నానో మొత్తం తిరిగి చెల్లిస్తానన్నాడు. తన ఆస్తి భేదవాళ్ళకి ఇచ్చేస్తానన్నాడు సగం. అంటే ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. బిడ్డలారా, వాక్యం వింటున్నావు మంచిదే. నీ ఆత్మను రక్షించుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుంటున్నావా? ఏమనండి, ఎవరిని ఏమి అనలేకపోతున్నాం. ఏదన్నా చెబుదామంటే సంధి ఇవ్వట్ల, అవకాశం ఇవ్వట్ల, కుదరదు. బిజీ, ఉద్యోగాలు బిజీ, చదువులు బిజీ, కాలేజీలు బిజీ. భయం వేస్తుంది ఎవరితోనన్నా మాట్లాడాలంటే. పారిపోతున్నారు. ఏదైనా సమస్య ఉంటే వాళ్ళకాళ్ళే పరిష్కరించుకుంటున్నారు తప్ప ఫోన్ చేసి అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేయమంటారు అని కనీసం ఆలోచన అడిగే వాళ్ళు కూడా లేరు. సేవలో కొన్ని విషయాల్లో ప్రయాసపడుతున్నప్పుడు సేవకులు కోటాలు పెట్టి ప్రయాసపడుతున్నప్పుడు అయ్యా ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏం కావాలి, బాధ్యతగా పట్టించుకునేవాడు ఎవడు లేడు. పరిచర్య ధర్మం నేనేం చేయాలి, జాగ్రత్తగా ఉండండి. కొవ్వు ముసుకేస్తుంది. కొత్త నిబంధన పరిచర్య ఎలాంటిదో తెలిసిన, నీ సేవకుడు ఎలా పోరాడుతున్నాడో నువ్వు కూడా అలానే పోరాడాలి. అది కొత్త నిబంధన సంఘానికి ఉన్న మహిమ. నీ సేవకునితో పాటు సమానంగా పోరాడే పిల్లలుగా ఉండాలండి. ఏ మాటకు ఆ మాట. కార్తీకు ఎన్నున్నా అయ్యా మందిర పనులు ఉన్నాయి నాన్న అంటే ఎక్కడున్నా పరిగెత్తుకొచ్చేస్తాడండి. తర్వాత సంగతి దేవుడేరు. కానీ ముందర పరిగెత్తుకొచ్చి అయ్యా ఏంటి, ఏం పని చేయమంటారు చెప్పండి అంటే. నేను ఎంత సంతోషపడతానండి. ఒక యవనస్తుడు వచ్చి తన ఇష్టాన్ని పక్కన పెట్టి అయ్యా మందిర పరిచర్యలు ఉన్నాయి నాన్న అంటే ఎన్ని ఇష్టాలు ఉన్నా పక్కన పెట్టి చంపుకొని వచ్చి కూర్చుంటాడండి. నా ఎదురు కూర్చుంటాడు. అయ్యగారు ఏం చేయమంటే, పని అయిపోయిందా కదలండి. అంతా పనులు అయిపోయిన తర్వాత ఇక నేను చెప్పినా చెప్పపోయినా ఆగడం. మరి పూనకం దెయ్యం వస్తుందే ఏమో, ఇక గబ్బా సర్దుకుంటాడు. కాదు కూడదని గేటు తాళం ఎత్తే గోడ దూకైనా పోతాడు. అంత ప్రతిష్ట ఉంది. మరి ఇదేం ప్రతిష్టో నాకు అర్థం కాదు. చాలాసార్లు దేవుడు ఎప్పుడు విడిపిస్తాడా అని చూస్తున్నాను. ఇప్పుడు సేవకుల కూటం అయ్యే వరకు అంట గీత గీసి పెట్టాడు. చుట్టాలకి, బంధువులకి, అమ్మోళ్ళకి, బొమ్మోళ్ళకి మొత్తానికి ఫోన్ చేసి ఇక్కడ సేవకుల కూటం జరుగుతుంది రేపు సోమవారం, అది అవ్వని అంటున్నాడు. సపరెత్తనాడు. ఇసాక్ కూడా చూస్తున్నాడు, నేను కూడా ఇట్లా ట్రైనింగ్ అయితే ఎట్లుంటుందా అని ఆలోచిస్తున్నాడు ఈ మధ్యకాలంలో. వాళ్ళ తల్లిదండ్రులు పని ఇట్లా లేకపోతేనా ఏముందమ్మా, ఇక్కడ ఎరగదీసేస్తున్నారు, కరగదీసేస్తున్నారు, నేను ఉండలేనమ్మా. కూటం ఉపవాస కూటం ఎప్పుడన్నా కూటం ఉన్నప్పుడు వస్తానులే అమ్మా. ప్లాన్ చేస్తున్నావా? మళ్ళీ నీ ప్లాన్ నిహాల్కి నేర్పుతున్నావా? భలే కూర్చున్నారు చూసారా వరుసనే. పైగా బ్యాక్ నుంచి ఫ్రంట్ కూర్చున్నారు చూడు. ఆ క్యూ కూడా చూడు ఎంత అద్భుతం ఉందో. బ్యాక్ నుంచి ఫ్రంట్. అంతేనా నిహాల్ బాబు?
ఇక నిహాల్ బాబునైతే చెప్పక్కర్లా, ఇక కామ్గా ఉంటాడు. ఆ డ్రమ్ము పాటలు అయిపోయినండి, ప్రార్థన అనగానే ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. నేనేమో మైకంలో ఉంటా, వాక్యం చెప్పే టైంలో ఉంటా, ఎప్పుడు ఎస్కేప్ అవుతాడో తెలీదు. బ్యాట్ తీసుకొని వెళ్ళిపోతాడు. అయ్యా అంతేనంటావా? నిజమా కాదా? లేదంటే నీ గురించి మీ చెల్లిని అడిగితే చెప్పుద్ది, డైరెక్ట్గా చెప్తుంది. నిజమే అయ్యగారు, ఇందులో అబద్ధం ఏమి లేదు అయ్యగారు, ఖచ్చితంగా నిజమే అంటది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే పరిశుద్ధపరచబడేటప్పుడు మనం ఆ 7 గుణాలు కలిగిన వారుగా ఉండాలి. పాపం లేని జీవితం చేసేటప్పుడు ఈ 4 గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ 4లో మనం ఎప్పటి వరకు నేర్చుకున్నది ఏంటి? పాప నియమాన్ని గురించి మనం ఎరిగిన వారమై ప్రవర్తించాలని నేర్చుకున్నాం. ఇప్పుడు యోహాను సువార్తలోకి వెళ్ళినా మనం యోహాను సువార్తలో ఆగినట్టున్నాం. ఆ ఒక మాట కొంచెం చెప్పి నేను ముందుకెళ్తాను. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన ప్రత్యక్షమయ్యాడని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. అది కాదు నాన్న, యోహాను సువార్తలోకి వెళ్ళి 8:44 కంటిన్యూ చేయి. దేవుని వలన వినిన సత్యము 8:44 నాన్న. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఇప్పుడు చూడండి, వీడు గుడికి వస్తానే ఉంటాడు, పైకేమో యేసు ప్రభు నా తండ్రి అంటాడు. ఆడి ప్రవర్తనలు ఏం చూపిస్తా ఉంటాడు? అపవాదికి కలిగిన ప్రవర్తన చూపిస్తా ఉంటాడు. చూడండి, చదవండి నాన్న, కంటిన్యూ చేయి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఎందుకని? మీ తండ్రి దురాశలు నెరవేర్చ. ఇప్పుడు నీలో ఆశలు చావు. అర్థమైందండి? నీ ఆశల వెనక నిత్య నరకాగ్నిగుండం ఉంది అనే సంగతి నువ్వు మర్చిపోతావు. నీ ఇష్టం. మీరు గుర్తుపట్టండి, జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే నష్టపోతారు. తండ్రిగా దైవజనుడిగా నీకు మరలా జ్ఞాపకం చేసి బతిమలాడుతున్నాను. చెప్పిందే చెబుతున్నాడు అయ్యగారు అనుకోమాకండి. చదువునానా? మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. మీరు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి. ఇప్పుడు చూడండి, ఆశలు ఉంటాయి, ఇతరులను చంపి ఇతరుల విషయాలు ఆశించి వాళ్ళకిలాగా ఉండటం కొరకు ఎన్ని అక్రమాలైనా చేస్తావు. ఈ స్వభావం ఎవరిది? అపవాదిని తండ్రిగా చేసుకున్న వాడిలో కనపడే ప్రవర్తనలో. నీ మేకప్లు తగ్గవు మందిరానికి వస్తే, నీ సోకులు తగ్గవు మందిరానికి వస్తే, నీ పట్టు చీరలు తగ్గవు మందిరానికి వస్తే, నీకు కాబట్టి 5-6 రకాల చైన్లు ఉన్నట్టు, నువ్వు కాబట్టి ధనవంతురాలు అన్నట్టు మరీ విచ్చలవిడితనం ఉందండి మందిరాల్లో. వాక్యం చెప్పే సేవకులే 4 చైన్లు 4 ఉంగరాలు వేసుకొని మేకప్లు వేసుకొని మందిరానికి వచ్చి వాక్యం స్టైల్గా చెప్తుంటే మరి సంఘ విశ్వాసులు స్టైల్గా ఉంది ఎందుకు ఉండరు? దైవజనుడు పిల్లలే విపరీతంగా లోకాశలతో కనపడుతుంటే మరి సంఘ పిల్లలు ఎట్టుంటారు? అంటే సంఘ పిల్లలకి ఏమర్థమైంది? దైవజనుడు కుటుంబం, దైవజనుల పిల్లలు అంత సోకులుగా ఉంటే దేవుడు కనికరిస్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకు కనికరించడు? చూసారా, వీళ్ళంతా బ్యాచ్ ఎవరంటే అపవాదిని తండ్రిగా చేసుకుని వాడుకున్న బుద్ధులు ఉంటాయి వీళ్ళలో. నాకు ఒక ఆజ్ఞ ఉంది, నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపం లేనివాడు, ఆయన తను తాను తగ్గించుకొని బ్రతికాడు, తగ్గువాటి యందు మనసు ఉంచండి అని నేర్పాడు. వెలగల వస్త్రములనైనను అలంకరణనైనను లేకుండా పరిశుద్ధ అలంకరణల చేత నేను అలంకరించుకోవాలి. వద్దండి, ఆలోచన ఉందా? నీకు ఆలోచన లేకుండా పాప నియమం యొక్క ఫలాలు గుర్తు లేకుండా మర్చిపోయి కొవ్వు పట్టి సరదాగా కొవ్వు పొరలన్నీ నీ కళ్ళ నిండా హృదయం నిండా మూయివేయబడి నీ చెవులు దురద చెవులు కలిగి ఉండి దైవ భయం లేకుండా హ్యాపీగా గుడికెళ్ళి వస్తూ దగ్గరుండి వాక్యాన్ని విని నరకానికి సిద్ధపడే బ్యాచ్. ఈ స్వభావం అంతా ఎవరిది? లూసిఫర్ది. లూసిఫర్ ఎక్కడున్నాడు?
దేవుని మందిరంలో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవుని ఆరాధించేవాడు, ప్రత్యేకంగా ఉండేవాడు, దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు. వీడే ఏం చేస్తున్నాడు? తన్ను తాను హెచ్చించుకుంటూ నా అంత తోడు లేడని గర్విష్ఠై తన ప్రవర్తన వాక్యానుసారంగా లేకుండా తన స్వనీతి మీద ఆధారపడి బతికినోడు ఎవడు అంటే లూసిఫర్. అంతేనండి. మీ సొమ్మంతా మంచి దట్టం చేసుకొని తిరిగే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకొన్ని కొనుక్కొని తిరుగుతారు. దేవుని భయం లేకుండా బరితెగించి తిరుగుతున్నారు. దేవుని ఆజ్ఞ నీ కళ్ళకు కనపడతలా? ఇప్పుడు ఈ వాక్యాలను బట్టి నీకేం అర్థమవుతుంది? నిన్ను నువ్వు దర్జాగా మోసం చేసుకుంటున్నావని పక్కాగా అర్థమవుతుంది. అయినా నీ మనసు ఏమాత్రం చెల్లించదు, హ్యాపీ. అంటే నీకేమర్థమైంది? స్పర్శ తెలియట్లా. అంటే ఆత్మ సంబంధమైన కుష్టి వచ్చింది, నీకు అర్థం కాదు. నువ్వు ఎరగో నీ మనస్సు ఎంతగా పాడైపోయిందో. నీ మనస్సాక్షి పనిచేయకుండా నీ మనస్సాక్షిని అణిచేసుకొని నీ స్వనీతి మీద ఆధారపడి పాప నియమం యొక్క ప్రమాదం ఎంత ప్రమాదమైందో మర్చిపోయి బ్రతుకుతున్నావు అంతే. నీ ప్రవర్తన చూసి రక్షించబడేవాడు కూడా ఏం కాదులే అని బ్రతికే జీవితాన్ని చూపిస్తున్నావు. ఎవడైనను దేవుని ఆలయంను పాడు చేసిన నేను వాడిని పాడు చేస్తానని చెప్పాడు. సంఘంలోనే నువ్వు దర్జాగా నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వెండి బంగారాల చేత అలంకరించుకొని పరిశుద్ధ అలంకరణ లేకుండా నువ్వు దర్జాగా వచ్చి నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ ఇతరులను కూడా రేపుతూ ఎట్టెళ్ళినా ఏం కాదు, మేము వెళ్ళట్లా, మేము వెళ్తున్నాం, మేము అభివృద్ధి చెందట్లా, మేమెంత బాగున్నాం చెప్పు. ఎంతకాలం మోసం చేసుకుంటావు? నీ గర్వం చేత ఎంతకాలం మోసం చేసుకుంటావు? నీతిమంతుల మాట ఎప్పుడు నమ్ముతావు? అపవాది ఎవడు అంటే మీ తండ్రి అపవాది సంబంధులు. మీరు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు. నీకు ఆశల్లో నుంచి నీలో నుంచి పుట్టేది ఏంటో తెలుసా? నెక్స్ట్ లైఫ్ ఏంటో తెలుసా? నువ్వు ఇతరులను చంపుతూ ఉంటావు నీ ప్రవర్తన ద్వారా. ఆజ్ఞ లేకుండా, దేవుని ఆజ్ఞ ఉన్నా కూడా నాకు సంబంధం లేదని విచ్చలవిడితనంతో నీ ప్రవర్తన ద్వారా ఎన్ని ఆత్మల్ని నాశనం చేస్తున్నావో, నరకానికి తీసుకెళ్ళిపోతున్నావో. భయపడు దేవునికి. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. సత్యమందు నిలవడం అంటే వాక్యానుసారమైన జీవితం చేయడం. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. చూడు, స్వభావం ఎలా బయటకు వస్తుంది తెలిసిన? మాటల ద్వారా బయటకు వస్తుంది, నీ ప్రవర్తన ద్వారా బయటకు వస్తుంది, నీ క్రియల ద్వారా బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి, వాక్యం ఏముంటుంది? 45వ వచనం, నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. చూసారా, దేవుని సంబంధులైన వాళ్ళు ఎవరు మాట వింటారు? దేవుని మాటలు. కార్తీక్, దేవుని సంబంధులు ఎవరు మాట వింటారు? బాబు, మీ ఇద్దరు చెప్పండి, దొరలం ఎవరు మాట వింటారు? నేహాల్, ఇప్పుడు క్రికెట్కి వెళ్ళొద్దు, సెలక్షన్ లేదు, తొక్కలేదు, కూర్చో అన్నాను అనుకో, ఉంటావా? నేను మా నాన్న పార్టీ, మా నాన్నగారు ఆజ్ఞాపిస్తే తూచా తప్పకుండా నడుస్తాను అంట కదా. ఇప్పుడు నాన్నగారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? దగ్గరుండి ఏం కాదు కొడుకు, దేవుడు కడిగిస్తాడు. ఐస్ క్రీమ్, తీయటి కూల్ కేక్ పెట్టేస్తాడు. ఇంకేముంది, కూల్ కేక్ కదా, తీయగా ఉంటుంది, హ్యాపీ. ఇవన్నీ విమర్శ కోసం చెప్పట్లేదండి, పోలిక చెప్తున్నా, స్వభావాన్ని గుర్తుపడతారని చెప్తున్నా.
ఇలాంటి ఎన్ని విషయాలు జరిగి ఉంటాయి అంటారు మన లైఫ్లో. దేవుడు తన వాక్కును ఆత్మను పంపి మనల్ని దర్శించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మన మీద విర్రవీగుతున్న సాతానును సిగ్గుపరచడానికి దేవుని ఆత్మ మనల్ని దర్శించి మాట్లాడుతుంటే మనం ఎన్నిసార్లు మన ప్రవర్తన ద్వారా ఏం కాదులే, సాతాను కూడా అలానే ప్రవర్తిస్తుంది. అందుకనే వాక్యం ఏమని చెబుతుందంటే దేవుని సంబంధి ఖచ్చితంగా దేవుని మాట వింటాడంతే, అపవాది సంబంధి ఖచ్చితంగా అపవాది మాటలు వింటాడంతే. సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళి ఆ సంఘంలో సహవాసం చేయాలంటే వీడికి మొహమాటం, సిగ్గు. నువ్వు ఎట్ట తిరిగినా ఏమనుకుని ఉంటారు చూసావా, అక్కడికి ఐస్ క్రీమ్ మాటలు చెప్పేవాడు దగ్గరికి. సత్యం తెలుసు వీడికి. విన్సెంట్ పాలయ్య గారు సత్యవాక్యం చెప్తాడు, ఎక్కడ మొహమాట పడ్డానికి కన్ఫామ్గా తెలుసు ప్రజలకి. అయినా వీళ్ళు దేవుని సన్నిధికి రారు. విన్సెంట్ పాలయ్య గారితో తప్ప లోకంతో సవాల్ చేస్తారు. వీళ్ళే నెంబర్ 1 కిలాడి దొంగల ముఠ. సత్యవాక్యాన్ని నమ్మరు. నేను సత్యం చెప్తున్నాను కనుక నన్ను నమ్మరు. వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఏంటి విన్సెంట్ పాలయ్య గారు తిడతాడు అంటే మూతంతా 36 అంకలు తిప్పి అంటా ఉంటాడు. నీ మూతిని పగలగొట్టి తీర్పు తీర్చే రోజు వస్తుందో గుర్తుపెట్టుకో. ఆయన చేతిలో ఇనప దండ ఉందంట, మొక్కలు చెక్కలయ్యేటట్టు కొడతాడు. ఆయన గొర్రె పిల్లగానే ప్రేమ చూపించేవాడిగానే నీకు తెలుసు. ఆయన తీర్పు తీర్చేవాడని నీకు అర్థం కావట్లా. యెషయా 63 చదువుకోండి. ఆయన తీర్పు తీరిస్తే ఆయన వస్త్రాలు రక్తం కంటే ఎర్రగా అయిపోయినాయి అంట. తొక్కుతాడంట పెట్టి నిన్ను. నీకు అర్థం కావట్లా. అమ్మో నా దేవుడు ఐస్ క్రీమ్, నా దేవుడు మంచి ప్రేమ కలిగిన కూల్ కేక్ అనుకుంటున్నావు. ఏం చదవలేవు అక్కడ. తియ్యటి బోధలు పిచ్చి బోధలు మానండి. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మగారు టైం చూసి చెప్తున్నారు, టైం అయిపోయింది అయ్యావు ఆయన. ఏం చేస్తాం? ఇంతవరకు నేను ఇవాళ 5, 6 మొత్తం చెప్పేద్దాం అనుకున్నా. ఇంతవరకు 6లోకి కూడా వెళ్ళలా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని మీరు చూడండి, ఆజ్ఞను మీరేటువంటి వయసు సుమారుగా మీరు చూస్తే ఇంచుమించుగా ఒక 10 ఏళ్ళు వచ్చింది అనుకోండి, ఇక ఆడు మాట ఏంటో మొదలు పెడతాడా? చూడండి, మీ జీవితాలు గుర్తెచ్చుకోండి. మనకు పుట్టిన పిల్లలు 10 ఏళ్ళు దాటిన గారి నుంచి ఆడు మాట వింటా ఉంటాడా? మనకన్నీ తెలుసండి. అన్నీ తెలిసిన ఎంత కిలాడి దొంగలం అంటే చిలక నవ్వులు నవ్వుకుంటా హ్యాపీగా మందిరానికి వచ్చి ఇకేం లేదండి, ఇక అది సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, పాప పురుషుడు ప్రత్యక్షమైనప్పుడు వాడిని గుర్తుపట్టాలి. 2వ తెస్సలోనికీయుల పత్రికలో 2వ అధ్యాయము మనం 2-3 వచనాలు కనుక చదివితే, పాప పురుషుడు ప్రత్యక్షమై ఆడు ఎక్కడికి వస్తాడు తెలిసిన? పరిశుద్ధ మందిరంలోకి వస్తున్నాడు. రేపు యెరూషలేములో 3వ మందిరం కట్టబడుతున్నాడు. ఆడు అపవాది వచ్చి ఎక్కడ కూర్చుంటాడు తెలిసిన? యెరూషలేములో 3వ పరిశుద్ధ మందిరంలో కూర్చుంటాడు. ఆడు వచ్చి, అపవాది బయట ఉంటాడు కాదు, సంఘాల్లోనే ఉండేవాడు. అందుకని క్రీస్తు విరోధి మన సంఘములోంచి బయలుదేరినని రాశాడు యోహాను. వాక్యం చదివేవాడు ఎవడు ఉంటాడు? అర్థం వాక్యం గుర్తుండేవాడు ఎవడు ఉంటాడండి? గుర్తుపెట్టుకునేవాడు ఎవడు ఉంటాడు? అందుకనే చాలా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది పాపముతో కూడినటువంటి దాని నియమాన్ని గుర్తుపట్టాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాను. మొత్తం 4లో ఒకటి చెప్పాను. రెండవది జ్ఞాపకం చేస్తాను. చూడండి, చదవన్నానా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన యందు నిలిచియుండు వాడెవడును పాపము చేయడు. ఇప్పుడు చూడండి, పాపం చేయకుండా ఉండాలి అంటే నీ జీవితం నా జీవితం ఎక్కడ ఉండాలంట? ఆయన యందు నిలిచి ఉండాలి. ఇది రెండవది. ఆయన యందు నిలిచి ఉండాలనేటువంటి విషయాలు చాలా చెప్పుకున్నాం మనం.
మరి ఎంతవరకు ఏం గుర్తున్నాయో నాకు తెలీదు. పాప స్వభావం తెలిసినోడు పాపం చేయడండి. ఇప్పుడు నేను ఉదాహరణకి పౌలు జీవితాన్ని ఒక్కసారి 2 మాటలు గుర్తు చేసి ఈ మాట దాటి 3వ వచనంలో వెళ్దాం. నా టైం అవుతుంది, నేను ముగించేస్తున్నాను. బల్ల కూడా ఉంది, ముగించేస్తున్నాను. చూడండి నాన్న, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. 1 కొరింథీ పత్రిక. నేను క్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తును తప్ప. అపోస్తులుడైన పౌలు జీవితంలో ఏ స్టాండర్డ్ లో ఉండి సేవ చేస్తున్నాడో చూడండి. సేవకుడు, చెవి గలవారు విందురుగాక. ఆమేన్. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. చదువునానా? నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. అసలు దేనిని ఎరగకుందునని నిశ్చయముగా కన్ఫామ్ గా పెట్టుకున్నాడంటండి. అదే మిమ్మల్ని టచ్ చేస్తే, ఇప్పుడు పౌలుని టచ్ చేస్తే క్రీస్తును తప్ప ఎవరిని ఎరగడంటండి. దానికోసం ఏ జీవితం చేశాడు చదవండి. ఫిలిప్పీ పత్రిక 3:8 చదవండి. ఫిలిప్పీ పత్రిక 3:8 చదవండి. నిశ్చయముగా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు పౌలు జీవితంలో దేవుని జ్ఞానం నిమిత్తం, లేకపోతే దేవుని తెలుసుకోవడం కోసం, ఆయన యందు నిలిచి ఉండడం కొరకు పౌలు ఏ జీవితం చేస్తున్నాడు? క్రీస్తుని తప్ప ఎప్పుడూ తెలియదంట, దేన్ని ఎరగడంట. అంటే 24 గంటలు క్రీస్తు యొక్క జ్ఞానం నేర్చుకోవటానికి తన జీవితం మొత్తం అప్పగించుకొని బ్రతికాడు. దీన్నే ఆయనతో నిలుచుంటాం అంటే అర్థం. ఇప్పుడు మనం ఎవరితో నిలుచుంటాం? కాసేపు సినిమాలతో, కాసేపు పిక్నిక్లతో, కాసేపు పార్కులతో, కాసేపు ఎచ్చులతో, కాసేపు వెండితో, కాసేపు బంగారంతో, కాసేపు లిప్టిక్తో, ఫేర్ అండ్ లవ్లీలతో, కాసేపు పట్టు చీరలతో, నీ ఇష్టం బరి తెగించి ఉన్నారు అంతే. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. భయం లేదా నీకు? నాకు సమయం అయిపోతుంది. సమయం బాంబు నన్ను ఇబ్బంది పెడుతుంది. నువ్వు క్రీస్తుకు బయట ఉన్నావా? క్రీస్తుకు లోపల ఉన్నావా? క్రీస్తుకు వెలపలుంటే నీ బ్రతుకు ఆరని అగ్ని, వెలపటి వారు ఆరని అగ్నిలో ఉంటారని ప్రకటన గ్రంథంలో రాయబడింది. క్రీస్తు నందు ఉంటే నీకు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. నిత్య జీవం కొరకు నీ జీవితంలో సమస్తాన్ని నష్టపరుచుకొని నిత్య జీవాన్ని చేపడతావు. పరిశుద్ధుల్ని వెంబడిస్తావు, నీతిమంతుల్ని వెంబడిస్తావు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అంటానికి రుజువు ఏంటో తెలిసినా? పరిశుద్ధుల్ని ఎక్కువగా ప్రేమిస్తావు. క్రైస్తవుల్ని, దేవుని పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తావు. పరిశుద్ధమైన కార్యాల్లో నీ జీవితంలో ఎంతైనా నష్టపోయి పరిశుద్ధమైన కార్యాలు జరగటానికి ఎంతైనా త్యాగం చేస్తావు. అదే మాదిరి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం. అందుకనే పౌలు మాట్లాడితేనే ఆత్మలు రక్షించబడతాయి. నువ్వు మాట్లాడితే ఎవడో కదిలించబడ్డా. నీ ఇంట్లో నీ పిల్లలే మాట్లాడరు. కారణం ఏంటి? నీకు అర్థం కావట్లా. ఈరోజు ఈ పునరుద్ధాన దినాన దయచేసి మిమ్మల్ని అందరినీ బ్రతిమలాడుకుంటున్నాను. యేసుక్రీస్తులో ఉండి నిత్య జీవాన్ని పొందుకొని ఆయన మహిమగల రాకడ కొరకు సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం.